హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన ఛానల్ లోగో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి అడిగితే నేను ఎక్కడ చూపించిన ఆల్రెడీ వెళ్ళిపోయింది. వీడియో ఎడిట్ అయ్యాక నీకు తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఎలా ఉందని వీడియో తీసాను, చిన్న క్లిప్. ఏంటన్నా ఇంకా మార్నింగ్ అయితే చాయ్ తాగడానికి బంద్ చేయడానికి ట్రై చేస్తున్నాను చెప్పాను కదా. ఇంక ఈరోజు వచ్చేసి హాట్ వాటర్ అన్నమాట తాగుతున్నాయి. ఇంకా బలవంతంగా తాగుతున్నాను, అస్సలు ఇంట్రెస్ట్ లేదు తాగడానికి. కొన్ని వాటర్ తాగడానికి నాకైతే టార్చర్ కింద అనిపించింది అసలు. ఇంక ఇక్కడ వచ్చేసి చామగడ్డలు పులుసు పెడుతున్నాను. నేను మొత్తం వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ రెసిపీ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. చాలామందికి ఇది జిగురుగా ఉంటుందని నచ్చదు, కానీ దీంట్లో హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి. ఎప్పుడు నెలకు ఒక 1-2 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి. ఎక్కువ దుంపలు ఎక్కువ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ కొన్ని తినాలన్నమాట. ఒక్కొక్కసారి అయినా సరే తినాలి. చామ దుంపలు అందులో కొన్ని పోషకాలు ఉంటాయి. మీరు తినడానికైతే ట్రై చేయండి. ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకు ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రై మా వదిన దగ్గర నేర్చుకున్నాను నేను, మా ఆడబడుచు దగ్గర. ఎవరు బాగా చేస్తారు ఫ్రై. పెళ్ళైన కొత్తలో చూసి ఏంటి ఇలా ఉన్నాయి అనుకున్నా, కానీ అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారంతో ఫ్రై చేస్తుంది. అది ఏదైనా పప్పు చారులోకి అప్పుడు బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మా సార్ ఇంకా స్కూల్కి వాళ్ళ టీచర్కి పువ్వు పట్టుకెళ్తాడంట. ఆల్రెడీ హాయ్ బాయ్ చెప్తున్నాడు అక్కడ. వాడు వాయిస్గా చెప్పు, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ముందుకు వచ్చి చెప్పమనలేదు. హాయ్ గాయస్, బాయ్ గాయస్ అని చెప్పేసి. ఏ టీచర్కి తీసుకెళ్తా అంటే సాఫ్ట్వేర్ టీచర్కి తీసుకెళ్తా అంటున్నాడు. చామంతి పువ్వు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రైడే అనమాట. ఇది నేను ఫ్రైడే సాటర్డే వ్లాగ్ రెండు ఒకటే దాంట్లో షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రైడే నేను ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు ఫ్రెండ్స్. చిన్న క్లిప్స్ షూట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు నా ఫోను ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. నేను పెట్టుకోవడం మర్చిపోయాను నైట్లో. ఇంకా అది మార్నింగ్ అసలు ఇంకా 5-6-7% అలాగ ఉన్నది. వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు. పెట్టి షూట్ చేయడం, అదే టైంలో స్కూల్కి వెళ్ళడం పిల్లలు, ఇంకా ఫుల్ అసలు బిజీ ఉంటుంది కదా. ఇంకా ఇది చూస్తే ఈవినింగ్ అనమాట, ఫ్రైడే ఈవినింగ్ నైట్ టైం అనమాట. పెసలు నానబెట్టాను, పెసరట్లు వేద్దామని చెప్పేసి సాటర్డే మార్నింగ్కి. ఇంకా ఫ్రైడే నైట్ నానబెట్టాను అనమాట. ఈ ఓవర్ నైట్ నానబెడితే బాగా పెసరట్లు మార్నింగ్ వేసాను కదా. ఇప్పుడు కూడా కావాలా? బాగున్నాయా చెప్పు మరి ఫ్రెండ్స్. బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. గట్టిగా చెప్పు, కొద్దిగా వాళ్ళకి వినిపించాలి కదా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అంత నచ్చినాయా? సరే మరి అయితే వేసిస్తాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసి వచ్చి వేసిస్తాను. సరే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఫాస్ట్ మూడ్లో పెట్టాను, ఎందుకంటే ఇక ఊరికే మామూలుగా పెట్టిన బోర్ కొడుతుంది కదా మీకు కూడా, ఇంకా అని చెప్పేసి ఫాస్ట్ మూడ్లో పెట్టాను. ఇంకా చట్నీలు అవన్నీ రొటీనే కదా చేసేది. కాకపోతే నేను చేసే స్టైల్ రోజుకు ఒక స్టైల్ గడికి చేస్తా చట్నీలు. ఒకరోజు బాగా హిట్ అయిపోద్ది, ఒకరోజు మొత్తం చండాలంగా వచ్చేది. కానీ అంత తినకుండా అంత దరిద్రంగా అయితే రాదు. ఏది చేసినా బాగానే వస్తుంది. కానీ ఒక్కొక్కసారి చట్నీ కూడా మిగలదు, అలా తాగేస్తారు, అంత టేస్ట్ వస్తుంది ఒక్కోసారి నార్మల్గా తింటారనమాట. ఈరోజు చట్నీ బాగుందా లవన్? ఈరోజు చట్నీ బాగుంది, బాగా వచ్చింది ఈరోజు. ఏమైలేదు, జస్ట్ పచ్చిమిరపకాయలు, పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు, ఇంకా కొన్ని ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, అవన్నీ కలిపి ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవడమే, సాల్ట్ వేసి సరిపడా. అది కూడా టేస్ట్ బాగా వచ్చింది అసలు. ఒక్కొక్కసారి అన్నీ వేసి చేస్తాం, అసలు బాగానే రాదు టేస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి నానబెట్టిన పిండి పెసలు మిక్సీకి వేసుకున్నాను అనమాట. అది కూడా షూట్ చేయలేదు ఇంకా నేను. నాకు కెమెరా షూట్ చేయడానికి కిచెన్ వీలుగా అవ్వట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఇది ఒక ఎల్ షేప్ కిచెన్ అనమాట. నేను కనిపిస్తే నేను చేసే పని కనిపించదు, పని కనిపిస్తే నేను కనిపించను. అలా ఎలా వీలు కావట్లేదు. ఇంక అందుకే నెక్స్ట్ ఇయర్ ఎట్లనో రూమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నా కదా. ఇంకా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను కూడా ఏదైనా నాకు మంచి రూమ్ దొరికితే కనుక అప్పుడు ఖాళీ చేస్తా. ఇక నాకు సెట్ అయ్యేటట్టు అయితే కనుక ఖాళీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం వాటర్ కలిపి, పిండి టైట్గా ఉంది అంటే గట్టిగా ఉంది, కొంచెం వాటర్ కలిపి పల్చగా చేసుకుని దోశలు వేయాలి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అంటే పిచ్చి అడావడి, అంటే మామూలు అడావడి కాదు అసలు. ఇంకా అక్కడికే మార్నింగ్ అన్ని పనులు ఎంత 5:45కో 5:35కో లేసాను నేను. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసినా కూడా నేను టైంకి 8 అయ్యేసరికి ఫుల్ అడావడి, అస్సలు సరిపోవట్లేదు టైము.
సరిపోవట్లేదనాలో లేకపోతే పని అవ్వట్లేదనాలో అర్థం అవ్వట్లేదు. మీరు కూడా ఎన్నింటికి లేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా దోసలు ఒక్కటే వేసి ఇవ్వాలి. పిల్లలు బాక్స్‌కి కూడా మాకు పెసరట్లే కావాలన్నారు. అంత నచ్చేసినాయేమో. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి కూడా వాడు పెసరట్లే కావాలంటున్నాడు. మరి అంత బాగా నచ్చినాయో నాకు అర్థం కాలేదు. నేను ఒకటి కంటే ఎక్కువ తినలేను. నాకు చాలా అంటే ఎక్కువ మొహం మొత్తుతది అంటారు కదా! స్వీట్ ఎక్కువ తిన్నా ఏదన్నా అంటారు చూడు మొహం మొత్తేస్తుంది నాకు వద్దని చెప్పేసి. అలాగే నాకు పెసరట్టు తింటే 1, 2 మహా అంటే ఎక్కువ. ఇంక నేను మార్నింగ్ చాయ్ తాగిన అప్పుడు ఇంకా అంటే వేడి నీళ్ళు తాగిన కాసేపటికి చాయ్ తాగిన అనమాట. ఇంకా పొద్దున్నే ఇంకా అప్పుడు ఇంకా తినలేకపోయినా ఒకటే తిన్నా వేడివేడిగా. మా తమ్ముడు వేసి ఇచ్చాడు అది కూడా వంట చేసి ఏదో దోశలు వేస్తున్నా పెసరట్లు వేస్తున్నా ఇంకా నేను ఇక్కడ చెప్తున్నా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక క్యారేజ్ అని చెప్తున్నా. ఇక్కడ వాయిస్ మ్యూట్ చేయలేదు అనుకుంటాను ఇవి నేనైతే వాయిస్ కంటిన్యూగా వాళ్ళు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు వాయిస్ మ్యూట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకే బాయ్. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప వచ్చిందమ్మ దోశలు వేస్తాను అని వచ్చింది. స్నానం చేసేసి వచ్చింది. చూడండి వచ్చి రాగానే పిండి వంపింది గ్యాస్ మీద కిందకి. ఇంకా అంటే ఏదో ఒకటి చేస్తారు. ఇంకా వాడొస్తాడు, అమ్మ అది ఎక్కడ పెట్టావు, ఈ డ్రెస్ ఎక్కడ పెట్టావు, అన్నీ ఎదురుగుండా పెట్టినా కూడా నాకు అది కనిపించలేదు, నాకు ఇది కనిపించలేదు అనుకుంటా వస్తారు. నాకు కిచెన్లోకి వస్తేనేమో భయం అనిపిస్తుంది, ఏది మీద వేసుకుంటారా అని చెప్పేసి. వాళ్ళు మీద వేసుకున్నది కాకుండా మనకి డబల్ పని పెడతారు, అదొకటి చిరాకు అనిపిస్తుంది. అసలే తుడిచి చేసి ఇదే పొద్దంతా ఇదే పనులు అవుతుంటే మళ్ళీ వీళ్ళు వస్తారు. మార్నింగ్ అయిపోతుంది ఒక రౌండ్, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఏం చేసావు, ఏమైనా ఉన్నాయా అనుకుంటూ వస్తారు కిచెన్లోకి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదో ఒకటి వంపేయడమో లేకపోతే ఏదో ఒకటి చెల్లాచెదురు ఏదో ఒకటి చేసి పోయేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు వేస్తున్నా అనమాట. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి దోశ వేసింది మేడం గారు. దోశ వేసి దాన్ని నూనె వేయకుండా దోశ వేసింది, అదే పిండి వేసింది. అయితే ఏంటి మొత్తం దానికి అతుక్కపోయింది. అదొక పని. నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఇంకా వాడొచ్చాడు, ఈవిడ అయిపోయింది, ఇంకా వాడొచ్చాడు, మా వాడొచ్చాడు. మళ్ళీ అంటున్నాడు నేను కింద ఫ్యాంట్ వేసుకోలేదు, అది పెట్టకమ్మ. నా అదృష్టం ఎలా ఉందంటే అది సగమే షూట్ అయింది, వాడు ఫుల్ కనిపించలేదు. నా అదృష్టం అది. ఇప్పుడు లేకపోతే నేను ఈ బిట్ డిలీట్ చేయాల్సిందే కంపల్సరీ, ఇంకేం చేసేది లేదు. మళ్ళీ ఏడుస్తాడు నా ఫ్యాంట్ లేకుండా. అంటే ఇన్నర్ వేసుకున్నా సరే కానీ ఫ్యాంట్ లేకపోతే బాధపడతారు కదా, ఫ్యాంట్ లేకుండా పెట్టావని చెప్పి. అదృష్టం బాగుంది. ఇంక ఇక్కడ ఎర్రగా కాల్చి పెట్టిన నెయ్యి వేసుకొని కాలిస్తే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. ఉప్మా పెసరట్టు కూడా బాగుంటుంది, కానీ ఉప్మా చేసి చట్నీ చేసి అంత పెట్టే అంత టైం ఉండదు. ఇంక మార్నింగ్ ఏదైనా వీకెండ్ రోజు సండే రోజు అట్లాంటి రోజు ఇంకా ట్రై చేయాలి ఎప్పుడైనా. ఇంకొన్ని పెసలు అయితే ఉన్నాయి. ఇంకా పొద్దున్న అంత పెసరపిండి కూడా అవ్వలేదు, ఇంకా సగం ఉన్నది. నేను క్వాంటిటీ ఎక్కువ వేసాను ఈరోజు. ఇంక రేపటికి కూడా అదే వస్తుంది అంటారు మా వాళ్ళు. ఇంక రోజు పెసరట్టు పెడతావా అంటారు. పెట్టింది ఈరోజు రేపే, సండే సాటర్డే పెట్టినా సరే వాళ్ళకి రోజు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం పిండి ఉంది, పెసరట్టు వేసిస్తారు రేపు కూడా. ఇక రేపైతే షూట్ చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా బోర్ కొడుతుంది రోజు అదే అంటేనే. మీకు కూడా వేరే కొత్తగా కావాలి కదా. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ వచ్చింది జడలేయి మమ్మీ అనుకుంటూ వచ్చింది. నాకు అప్పుడే అడిగారు బాక్స్కి కూడా నాకు పెసరట్లు కావాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళు ఒక్కొక్కటి తినేసి వెళ్ళిపోతారు పెసరట్లు. మళ్ళీ నేను బాక్స్లకి వేయాల్సి వచ్చింది. నాకేమో భయం, బాక్స్కి ఒకటి పెట్టిస్తే వాళ్ళ కడుపులో సరిపోతుందో లేదో, మళ్ళీ ఈవినింగ్ వరకు ఆకలి అనుకుంటారు ఏమనుకుంటారు అని చెప్పి నా భయం నాది. ఇంకా తినకపోయినా సరే ఉంటేలే, తినకపోతే కనుక పడేద్దాం, తింటే కనుక. ఈషిత అయితే మా పాప అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంది అనమాట. ఏది తీసుకెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్ తింటారు, వీళ్ళు షేర్ చేసుకొని తింటారనమాట. ఖచ్చితంగా వాళ్ళకి ఆ హ్యాబిట్ ఉంది కాబట్టి నాకు ఈషితతో భయం లేదు. మా బాబాయ్ వచ్చేసి వాడు ఇస్తాడో, నాకు ఎప్పుడు ఏది చెప్పలేదు, నువ్వు షేర్ చేస్తావా అని కూడా చెప్పను. కానీ వాడే అంటే నా బాక్స్లో ఇడ్లీ ఎప్పుడైనా తీసుకెళ్తారు వాళ్ళు. టిఫిన్స్ తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు స్కూల్కి కూడా. అయితే ఇడ్లీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, మమ్మీ నా ఫ్రెండ్స్ ఇడ్లీ అన్నీ మా ఫ్రెండ్సే తిన్నారు, వాళ్ళు రైస్ నాకు పెడుతున్నారని వాడు ఏడుస్తాడు. తప్పు నన్ను అట్లా కాదు, ఫ్రెండ్స్ అడిగి షేర్ చేసుకోవాలని చెప్పేసి అంటాను. ఎందుకంటే మేమున్న ఏరియా అంటే కొంచెం బాగా తెలంగాణలోకి వస్తుంది, అంటే విలేజెస్ టైప్లోకి వస్తుంది అనమాట. మేమున్న ఏరియా సిటీయే కానీ మనకి మెయిన్ సిటీ వచ్చేసి కుకట్పల్లి ఇట్లా కదా. మేము ఉన్నది కొంచెం లోపలికి అనమాట, కొంచెం ఎక్కువ తెలంగాణ, ప్యూర్ తెలంగాణ లాగా ఉంటుంది. ఇక్కడ టిఫిన్స్ ఎక్కువ చేయరు ఫ్రెండ్స్ మార్నింగ్ పిల్లలకి కూడా. మనకి అంటే అలవాటు అయిపోయింది, ఇంకా ఫస్ట్ నుంచి మా ఊర్లో టిఫినే చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అది అలవాటు అయిపోయింది.
మాది అమలాపురం వచ్చేసి అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళది వచ్చేసి వైజాగ్. మాకు టిఫిన్స్ అలవాటు. ఇటు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా సరే, ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే టిఫిన్సే అలవాటు మార్నింగు. రైస్ అయితే తినరు. ఇక్కడ అలా కాదు. చాయ్ బిస్కెట్ తాగుతారనమాట. చాయ్ బిస్కెట్ తింటారు. వెళ్తారు పిల్లలు టిఫిన్ చేయరు. వాళ్ళకి ఇడ్లీ, దోస అంటే ఏదో వెరైటీగా ఉంది ఫుడ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు ఇక్కడ పిల్లలు. అందరని కాదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోగలరు. కొంతమంది మాత్రం చేయరు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. కొంతమంది చేస్తారు. తెలంగాణ వాళ్ళైనా కొంతమంది చేస్తారు. అలా ఏం లేదు. కొంతమంది మాత్రం చాయ్ బిస్కెట్ లేకపోతే జొన్న రొట్టెలు తింటారు. కొంతమంది రైస్ తినేసి వెళ్తారు. అలా అనమాట. నేను కూడా ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు కొంచెం ఇంక చేయలేని రోజు అన్నప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా పిల్లలకి రైస్ పెట్టేస్తాను. వేడివేడిగా వండి ఉంటుంది కదా మార్నింగ్. ఇంకా కర్రీ అన్నం పెట్టేస్తాను. వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ వచ్చేసి అయిపోయింది. ఇంక మా పిల్ల మీద చిరాకు పడుతున్నా. దోస వేసిందనుకో మొత్తం మాడిపోయి దానికి అతుక్కపోయింది. నేనేమో మంచిగా ఆనియన్ పెట్టి రుద్ది దానికి ఆయిల్ పూసి ఇవన్నీ చేసి చేస్తానా. ఇదొచ్చి పెద్ద మేడం గారు ఏం చేశారు, పెసరట్టుని నూనె వేయకుండా పెసరట్టు వేశారనమాట. అది మొత్తం అతుక్కుపోయింది. చిరాకు చిరాకు వచ్చింది నాకు. అసలు టైం అయిపోతుంది ఓ పక్కన నేను టెన్షన్ పడుతుంటే చేసి అన్నీ ఇలా చేస్తారు. నేను చూసిన ఇంక సరే వేసింది కదా అనుకున్నా, ఏదో ఒకటి ఏడుస్తుందని మళ్ళీ ఇలా చేసి పెట్టింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అది షూట్ చేయడానికి అయితే వీలు కాలేదు. ఇంకా మా తమ్ముడు గారు పిల్లల వరకు వేసి పెట్టేశాను కదా, వాడు వచ్చాక ఉల్లిపాయ రుద్దుతున్నాడు, దోసలు వేస్తున్నాడు. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న గ్లాస్ తీసి ఈ గ్లాస్ తీసి ఆ గ్లాస్ పక్కన పెట్టాడు. నా దగ్గర కాబట్టి నోరు మూసుకొని వేసుకుని తిన్నాడు. అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినమని అస్సలు వినడు. చాలా కొంటి పనులు చేస్తాడు అక్కడ. ఇక్కడ కాబట్టి సచ్చినట్టు నేను తిడతానని చెప్పేసి ఇక దోశ వేసుకుంటున్నాడు అనమాట. అంటే నేను పిల్లలు దింపే టైంలోనే నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేస్తున్నాను అనమాట. అందుకని నన్ను అడగకుండా ఇంకెలాగో మా అక్క పూజ అయ్యేదాకా వేయదు టిఫిన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. దోశ వేసుకుంటున్నాడు. ఎలాగో వేస్తున్నావు కదా అని చెప్పేసి నేను వీడియోకి పనికొస్తుంది వీడియోలో చూపిద్దాము అందరూ చూస్తారని చెప్పేసి నేను ఇంక షూట్ చేశాను అన్నమాట. వాడేసుకుని పాపం నాకు కూడా ఒక దోశ వేసి ఇచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ప్రశాంతంగా తిన్నా. నాకు దోశలు వేసినప్పుడు ఇలా అట్టులు వేసినప్పుడు నాకు ఎవరు వేసేవారు, నేను లాస్ట్కి వేసుకున్న స్మెల్ పీలిస్తే నాకేమో పట్టదు. ఏదో పొట్ట ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. తినబుద్ధి కాదు. ఇంక బలవంతంగా తినాల్సిందే. తినకపోతుంటే అస్సలు ఫుడ్ నాకు ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ గ్యాస్ నొప్పి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంక వాడు దోశలు వేసుకుని ఒక 2-3 దోశలు వేసుకున్నాడు. మరి 2 నేను చూడలేదు అసలు. ఇంకా వాడు కూడా ఏం మాట్లాడలేదు, తిన్నాడు ప్రశాంతంగా ఇంకా కూర్చొని. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా, పూజ కూడా ఇంక మార్నింగ్ చేస్తానన్నమాట. నేను అసలు 5:30కి లేసాను. 6:30, 7 కల్లా పూజ కంప్లీట్ అయిపోవాలనుకున్నా. మళ్ళీ తీరా చూస్తే బాక్స్కి టైం అయిపోతుంది, సరిపోదని చెప్పేసి మళ్ళీ అటు వెళ్ళిన. ఇంకేదో ఒకటి హడావుడి ఫ్రెండ్స్. ఏం చేస్తాం చెప్పండి, ఆడవాళ్ళకు ఉన్న బాధే ఇది. టైం మార్నింగ్ అంటే టైం. ఇంక టైం ఎలా ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ అది వీడియోలో మరి ఎందుకు అట్లా పడిందో నాకు తెలియదు. కానీ అది లెఫ్ట్ హ్యాండ్ కాదు, నేను రైట్ హ్యాండ్తో చేశాను. మీరు మళ్ళీ కామెంట్ చేయగలరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారు మీరు ఏంటి అని చెప్పేసి. కాదు, షూట్లోనే అలా అంటే కెమెరా నాకు తెలిసి వీడియో ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటా. బట్ అది నాకు తెలియదు. నేను ట్రై చేయాలి చేంజ్ చేయడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇక బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ పువ్వులు పెడుతున్న దేవుళ్ళకి. చామంతి పువ్వులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పెద్ద చామంతి పువ్వులు. నాకు పువ్వులు అంటే ప్రాణం ఫ్రెండ్స్. నేను తలలో పెట్టుకొని తిప్పుకోవడం కన్నా కూడా వాటిని చూసి నలిపి ఇక నాకు పిచ్చి తీర్చుకుంటాను అనమాట. అలాగా నేను పెట్టుకొని ఎక్కువ ఇది సోకులు చేయను కానీ నాకు పువ్వులను అలా చూస్తూ వాటిని పట్టుకొని చూసుకుంటూ కూర్చోవడమే నాకు ఇష్టము. నాకు అలా పువ్వులు అంటే చాలా ఇష్టం. మొన్న వారం సండే రోజు ఫ్రెష్గా వచ్చినాయి మార్కెట్లోకి. 40 రూపీస్ తీసుకున్నాను అనమాట. అన్ని పువ్వులు వచ్చినాయి. అంటే 40 రూపీస్కి ఎన్ని ఇచ్చాడంటే 1/2 కిలో అనుకుంటా, నాకు తెలిసి ఇచ్చింది 1/2 కిలోనే ఇచ్చాడు. 1/2 కిలో ఇచ్చాడు, 1/2 కిలో ఇచ్చాడమ్మా నాకు తెలియదు. ఎంతోగానో అన్నాడు. 1/2 కిలోనో 1/2 కిలోనో ఇచ్చిండు ఫ్రెండ్స్. నాకు నిజంగా ఐడియా లేదు. అయితే ఆ డబ్బాలో ఉన్న పువ్వులు దేవుడికి పెట్టిన పువ్వులు మాత్రమే నేను యూజ్ చేసింది. అంతకుమించి నేనేమి యూజ్ చేయలేదు. మా పాప తలలో పెట్టుకుని వెళ్తుంది ఒక్కొక్క పువ్వు ఎప్పుడైనా, అంతే తప్ప ఇంక నేను ఇది చేయలేదు. ఇక్కడ దీపం ముట్టించేసి ధూపం అది వేసి కింద బయట తులసి మొక్క దగ్గర వెలిగిద్దామని చెప్పేసి ఇక మనసులో ఉంది. ఇక టైం అయింది, బయట వెలిగించాలా వద్దా అని చెప్పేసి ఏదైతే అయిందని చెప్పి ఇంక వెలిగించేసాను.
నాకు మనసారా దీపారాధన చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అయిపోయింది, పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేను మధ్య మధ్యలో మాత్రమే నేను షార్ట్ క్లిప్స్ అనేది తీసాను. పూర్తిగా అయితే పూజ విధానం నేను తీయలేదు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ వచ్చేసి బయట చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇలా ఉంది అని చెప్పేసి ఈరోజు అదరాబదరా వేసిన ముగ్గు టైం లేక మామూలు ముగ్గు వేస్తాను నేను ఇంక ఈరోజు. బయట అయితే ఇంకా అలా ఉందన్నమాట. తులసి మొక్క దగ్గర పూజ దీపం అన్నీ అయిపోయినాయి. ఇంకా బయట ప్రశాంతంగా అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనమాట. ఇక మా ఫ్రెండ్కి కూడా కాలుకి దెబ్బ తగిలింది పాపం. బస్సు ఎక్కుతుంటే చెప్పులో కాలు జారిందో కాళ్ళలో చెప్పు జారిందో కానీ మొత్తం మీద కాలు జారి గోరు విరిగిందనమాట. గోరు ఊడిపోయింది, పైన బొటన వేలు నేల అనేది పోయింది మొత్తానికి. ఇంకా తన ఇంటి దగ్గరే ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఆఫ్ అనమాట, ఈరోజు సెలవు. ఈరోజు రేపు వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి సెలవే కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ 2 days ఇంక ఇంట్లోనే ఉంటుంది. చూసేద్దామని చెప్పేసి వెళ్ళాను. తనతో ఇంకా టైం సరిపోయింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు వస్తుంది, లేకపోతే మార్నింగే వచ్చేది 10:30కి. అలాగే 11:30కి అలా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. వీడియో ఎడిటింగ్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మంచిగా ఇది చేసేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళాక వరంగల్ ఫ్రెండ్ మా శ్వేత గారితో, పద్మక్క కింద అక్క అని ఉంటారు, ఈ ప్రసన్న ఫ్రెండ్తో అందరితో మాట్లాడటం సరిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు, కానీ నాతో ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్కి ఏజ్తో సంబంధం లేదన్నట్టు నా ఫ్రెండ్స్ అలా ఉంటారు. ఇక్కడ మీకే పెడుతున్న పెసరట్టు తినండి, అందరూ తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. తినక్కర్లేదు, ప్రేమతో పెడుతున్నా మీకే పెసరట్టు. ఇంకా వాడు వేసి ఇచ్చి తినేసి వాడు పడుకున్నాడు, ఫోన్ చూసుకుంటున్నాడు. నేను ఇక్కడ తింటున్నాను అనమాట. ఇంకా పర్లేదు, బాగుంది, పెసరట్టు తినొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తినేసి తర్వాత ఇంకా తన దగ్గరికి వెళ్ళాను. అలాగే మన ఛానల్ లోగో అనేది చాలా బాగుంది. నిన్న ఫ్రైడే ఇంకా పూజ అది చేసి నిన్న వీడియో షూట్ చేయడానికి అవ్వలేదని చెప్పాను కదా, నేను రెడీ అయిన పిక్స్ దిగిన కొన్ని, అవి మీకు ఇంక్లూడ్ చేశాను. చూడండి పిక్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను. సపోర్ట్ చేయమని అందరినీ అడుగుతున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఎంత గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళైనా సరే ఎత్తకి తీసుకెళ్లరు మీరు. అందుకని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.